జై భీమ్. ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడానికి చాలా బాధాకరంగా ఉంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 25 రోజుల కిందట బండ్రప్ప ఆయన కుమారుల్ని సిద్ధప్ప, హనుమంతు వగేరా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని రాయదుర్గం తాలూకా పోలీస్ స్టేషన్కి డి హిర్యాల స్టేషన్లో ఈ 2 స్టేషన్లో 4 రోజులు పెట్టడం అనేది జరిగింది. ఈ విషయం మీడియా కోడై కూసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు పోలీసులు చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ కర్ణాటక కేసుని ఆంధ్రాలో డీల్ చేయడం జరిగింది. అప్పట్లోనే నేను మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. కాకపోతే అక్కడ 4 రోజులు వాళ్ళని శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేయడంతో ఆ బండ్రప్ప అనే ఒక పెద్ద మనిషి, ఆ గ్రామంలో పేరు ప్రత్యేకలు ఉండే వ్యక్తి, ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆయన సూసైడ్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ విషయం అందరికీ తెలిసిండే విషయమే. ఆయన బళ్ళారి హాస్పిటల్లో గత 23 రోజులుగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అలాంటిది నిన్న మధ్యాహ్నం ఆయన స్వర్గస్థులు కావడం జరిగింది. ఇది నాకు చాలా బాధాకరంగా ఉంది. అసలు రాయదుర్గంలో ఏం జరుగుతూ ఉంది అంటే, అధికారము ఉంటే ఏమైనా చేయొచ్చా అనే విధంగా ఈరోజు రాయదుర్గంలో అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇదొకటి. రాయదుర్గం ప్రజలు ఏమనుకుంటున్నారంటే, రక్షించే రక్షక భటులే రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి రాయదుర్గం ప్రజలు అనుకుంటున్నారు. దీనిపైన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ అధికారి ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఈరోజు నిండు ప్రాణం బలైపోయింది. వీళ్ళు చేసిన పొరపాట్లు అవమానపరిచిన దానికి ఆయన ప్రాణాన్నే, ఆ కుటుంబం పెద్దల్ని కోల్పోవడం జరిగింది. మీరు కొన్ని ఫొటోస్ ఉన్నాయి స్టేషన్లో, నేను చూపిస్తా. కింద ఎక్కడే కానీ కింద కూర్చోబెట్టి వాళ్ళని వీళ్ళు ఇంటరాగేట్ చేయడము, వాళ్ళని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టి ఈరోజు ప్రాణాలు కోల్పోయే స్థాయికి దిగజార్చినారు వాళ్ళని. ఈ అధికారుల పైన ఉన్నత అధికారులు ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేరు? అంటే పై అధికారుల ఆశీస్సులు కూడా వీళ్ళకు ఉన్నాయా అని ప్రజలకి అనుమానాలు రేవెత్తుతున్నాయి. దీన్ని బట్టి నిజాయితీగా పనిచేస్తున్న అధికారులకు కూడా చెడ్డ పేరు అని చెప్పేసి నేను బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తున్నా. వీళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోకపోతే బహుజన్ సమాజ్ పార్టీ మానవ హక్కుల సంఘానికి హైకోర్టుని ఆశ్రయిస్తుందని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.